అందరికీ నమస్తే. ఆదర్శింగ్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ఆదర్శ్. ఈరోజు మనం నాటుకోళ్ల ఫామ్లో అయితే ఉన్నాం. మనం నాటుకోడి పిల్లలకి ముక్కులు కత్తిరిస్తున్నాం. దీన్ని డీబీకింగ్ అని అంటారు. మరి డీబీకింగ్ని ఎందుకు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఈ డీబీకింగ్ చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయడం ద్వారా మనం ఈ విలువైన సమాచారాన్ని ఎక్కువ మందికి చేరవేయగలం. ప్రస్తుతం ఉన్న పౌల్ట్రీ రంగంలో మార్కెట్లో నాటుకోడి మాంసానికి మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకోసం పౌల్ట్రీ రైతులందరూ కూడా నాటుకోళ్ల పెంపకం వైపు మొగ్గు చూపుతున్నారు. మరి నాటుకోళ్ల పెంపకంలో సరైన యాజమాన్యం లేకపోవడం వల్ల లాభాలు అనే మాట పక్కన పెడితే కొన్నిసార్లు నష్టాలు చూసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందులో ఒక ప్రధాన అంశం ఈ ముక్కులు కత్తిరించుకోకపోవడం. సరైన సమయంలో కోడిపిల్లల ముక్కులు కత్తిరించకపోవడం వల్ల అవి పొడుచుకోవడం, దానా వృధా చేయడం వంటి సమస్యలు ఎక్కువగా ఏర్పడతాయి. కోళ్ల పెంపకంలో 60% ఖర్చు దానాపైనే ఉంటుంది. మరి ఈ నాటుకోళ్లలో ముక్కులు కొచ్చగా ఉండటం వలన అవి దానా సరిగా తీసుకోలేక దానా తొట్టెల నుండి అంటే ఫీడర్ల నుండి దానాను కింద పడేస్తాయి. దీని ప్రభావం కోళ్ల ఎదుగుదలపై పడుతుంది. అంతేకాకుండా వాటి ముక్కులు కొచ్చగా ఉండటం వలన అవి ఒకదాన్ని ఒకటి పొడుచుకొని మరణించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దీని ద్వారా రైతుకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అందుకోసమే నాటుకోడి పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే ఈ ముక్కులు కత్తిరించడం అనేది చేసుకోవాలి. దీన్ని డీబీకింగ్ అని అంటారు. డీబీకర్ అనే యంత్రం సహాయంతో ఈ కోడిపిల్లల ముక్కులు అనేటివి కత్తిరించుకోవాలి. కొచ్చగా ఉన్న కోడిపిల్ల కొస ముక్కును ఆ డీబీకర్ అనే పరికరం ద్వారా కత్తిరించుకోవాలి. ముక్కు కత్తిరించిన తర్వాత దానికి సెప్టిక్ కాకుండా ఉండాలంటే కత్తిరించిన ముక్కును యాంటీసెప్టిక్ ద్రవంలో ముంచాలి. కోడి డీబీకింగ్ అనేది వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే కోడిపిల్లలు ఒత్తిడికి లోనై మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే ఈ డీబీకింగ్ చేసుకోవాలి. అందుకనే రాత్రిపూట చేసుకోవడం మంచిది. కోడిపిల్లల ముక్కులు కత్తిరించిన తర్వాత వాటికి 2 రోజుల పాటు సి విటమిన్ని లీటర్ నీటికి 20 మిల్లీలీటర్ల చొప్పున కలిపి 2 రోజులు అందించాలి. దానా తొట్టెల్లో దానా లోతుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే అవి ముక్కులు కత్తిరించినాక దానా ఎక్కువగా తీసుకోవు కాబట్టి వాటికి ఎక్కువ పోషకాలతో కూడిన దానాను మాత్రమే ఇవ్వాలి. ఒకసారి ముక్కులు కత్తిరించుకున్నాక వారం రోజుల దాకా వీటికి వ్యాక్సిన్లు కానీ డీవార్మింగ్ కానీ వేసుకోవద్దు. కోళ్లలో మనం డీబీకింగ్ చేసుకున్నాక వాటిలో పెరుగుదల కూడా సమానంగా ఉంటుంది. కాబట్టి నాటుకోడి పిల్లలను పెంచే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కోడిపిల్ల 15 నుంచి 20 రోజుల వయసున్న మధ్యలోనే ఈ డీబీకింగ్ అనేది చేసుకోవడం ద్వారా దానా వృధా అవ్వడంతో పాటు కోళ్ల మరణాలను కూడా అరికట్టవచ్చు. అంతేకాకుండా కోళ్లలో కూడా సమాన ఎదుగుదల అనేది వస్తుంది. ద్వారా రైతు మంచి లాభాలు పొందవచ్చు. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. జై జవాన్ జై కిసాన్.